జరిగినటువంటి సార్వత్రిక సమ్మె నిర్వహించిన సందర్భంలో అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చిన మినిట్స్ కాపీని 24 సంవత్సరం జూన్ జూలైలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ మినిట్స్ కాపీలో పొందుపరిచిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని అందులో ఉంది. ఆ కాపీని గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అనేక పర్యాయములు ప్రత్యక్షంగా చర్చించి వినతి పత్రాలు ఇచ్చి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా శాఖ మంత్రివర్యులకు ఫిబ్రవరి నెల 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రోజు కూడా కలిసి అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల, మినీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని విన్నవించాం. అప్పటికి ఆమె ప్రస్తుతం వేతనాలు పెంచలేమన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీ నుండి 27వ తేదీ దాకా నిరసన ప్రదర్శనలు చేసి మార్చి 2వ తేదీ చెల్లో విజయవాడ నిర్వహిస్తున్నాం మేడం అని కూడా చర్చల్లో చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలో ఉన్నటువంటి కొన్ని అంశాలను చెప్పి వేతనాలు పెంచలేము, మీ ఇష్టం అని చెప్పింది. అక్కడే మినిస్టర్ గారికి చెప్పొచ్చాము, 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తాము, తర్వాత చెలో విజయవాడ నిర్వహిస్తాము. అంతలోపు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ 1972 యాక్ట్ ప్రకారం ఇవ్వాలి, వేసవి సెలవులు, ఈ 3 ప్రధానమైన డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పి రావడం జరిగింది. మరి నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు సాయంత్రం 4 గంటల లోపు అసెంబ్లీలో పిలిపించి మీ సమస్యలు పరిష్కారం దిశలో చర్చలు జరుపుతామని చెప్పారని వేచి ఉన్నాము. 10-15 వేల దాకా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లంతా కూడా విజయవాడ వచ్చి ఉన్నాము. రాత్రి దాకా కూడా సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి జాయింట్ డైరెక్టర్ గారు 11 గంటల దాకా కూడా మాట్లాడారు. లేదు, రేపు సాయంత్రం లోపల మమ్మల్ని పిలిపించి మాట్లాడాలి, ప్రధానమైన బాధ్యులను అంతవరకు టెంట్లు తీసేది లేదని చెప్పడం జరిగింది రాత్రి 11 గంటలకు. మరి మేము వెళ్ళామని చెప్పిన సందర్భంలో మరి అర్ధాంతరంగా 4 గంటల నుండి 5 గంటల లోపల టెంట్లను తాళ్లతో బంధించి ఉన్నటువంటి మహిళా కామ్రేడ్స్ అందరూ కూడా మరి ఎక్కడ వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ పెట్టారో మాకు ఇంతవరకు సమాచారం కూడా లేదు. ఆ తోపులాటలో నాయకురాళ్లకు మరి దెబ్బలు తగిలాయని చెప్పారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ గవర్నమెంట్కి ఇది మంచి పద్ధతి కాదు. మరి నా అక్క చెల్లెమ్మలు అంటున్నాడు, అక్క చెల్లెమ్మలను రాత్రి పండుగ, హోలీ పండుగ రోజు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నిరసన ప్రదర్శనలు 3 సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇప్పటికైనా అరెస్టు చేసిన వాళ్ళని విడుదల చేయాలి. తక్షణమే రేపు అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే ముందు అంగన్వాడీల వేతనాల పెంపు విషయం చర్చించి మాట్లాడి ఫైనల్ చేయాలి. లేని పక్షంలో మరి ఈ అసెంబ్లీ లోపు ఏ సంగతి తెలుసుకొని తర్వాత మరి 3 సంఘాల ఆధ్వర్యంలో తీవ్రతరమైన ఉద్యమం చేపడతామని ఈ కూటమి గవర్నమెంట్కు, మా శాఖ మంత్రివర్యులకు